ఈ నెల్లూరు జిల్లాలో కొన్ని ఏరియాస్ ని తిరుపతిలో మారుస్తున్నారు మన లోకేష్ గారు. దీన్ని ఏమంటారు? అంటే దీనిపైన చాలా మంది జనాలు ధర్నా చేస్తున్నారు. ఆ జనాల మీద లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. మరి ఏమంటారు దీని మీద? ఏమన్నా రాజకీయం ఏందో, ఏపీ రాజకీయం ఏందో రసపసంగా ఉంది. ఇక్కడ అమరావతిలో భూములు ఇస్తామంటున్నారు. చుట్టుపక్కల వాతావరణం ఉంది. ఇక్కడ కంపెనీలు పెట్టకుండా అన్ని అటు వెళ్తున్నాయి, తిరుపతికి వెళ్తున్నాయి. తిరుపతిలో దగ్గరగా 20-30 కంపెనీలు రాబోతున్నాయి. ఆ సమాచారంతో ఏంటంటే ఆ వచ్చిన కంపెనీలు మన పెన్నానది ఉంది కదా, ఇటు నెల్లూరు గూడూరు జంక్షన్ ఉంది, పెద్ద జంక్షన్ అది. ఆ గూడూరు జంక్షన్ ఏంటంటే విడదీయాలని ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు అది. అది దగ్గర 75 సామెత దగ్గర నుంచి ఆ సామెత ఉంది. చాలా పురాతనమైన సామెత అది. అది ఏంటంటే ఇప్పుడు ఆ అవతల పక్కన ఉన్న గూడూరు అంతా పెరిగిపోయింది. ఒకప్పుడు ఏం లేదు. పెన్నానది ఇప్పుడు వరదలు వచ్చినాయి అంటే ఇటు పక్కన కానీ అటు పక్కన కానీ ఒక పక్కనే మునిగిద్ది. పెన్నానదికి ఉన్న చరిత్ర అది. కానీ ఇప్పుడు దాన్ని విడగొడటం వల్ల ఏంటంటే ఇది ఉంటది కదా, రాష్ట్రాల్లో జిల్లాలకే కొద్దిగా కలెక్టర్లకి ఉంటది కదా, ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర కొన్ని లింకులు ఉన్నట్టు రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి, కింద జెడ్పీటీసీలకి ఉంటది. కాబట్టి ఆ లింకు వల్ల ఈ గొడవ తప్ప, ఈ రాజకీయం చేద్దామని వైసీపీ చూస్తుంది తప్ప దానిలో మనస్ఫూర్తిగా ఎటువంటి రాజకీయం లేదు. అంటే ఇప్పుడు జనాలు కూడా చాలా మంది ఏమంటున్నారంటే నెల్లూరు జిల్లాకి ప్రత్యేకత ఏంటంటే పొట్టి శ్రీరాములు గారే కదా. అవునండి, మన రాష్ట్రం అవతరణకు ఆయన మెయిన్ కదా. సో అలా విభజించడం వల్ల మాకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పోద్ది అన్నట్టు జనాలు ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం అలాంటివి చేస్తున్నారు. నెల్లూరు చరిత్ర ఓకేనా, నెల్లూరు చరిత్ర తెలిసిన వాళ్ళు ముఖ్యంగా, ఒకప్పుడు నెల్లూరు చరిత్ర ఈయన ముఖ్యంగా మీరు పొట్టి శ్రీరాములు అన్నారు కదా, ఆయన విషయం తెలిసిన వాళ్ళు ఉంటే ఈ మాట అనరు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఒకప్పుడు ఇది మన గూడూరు దాకా మొత్తం తమిళనాడు కింద ఉంటే ఓకేనా, తమిళనాడులో అటుపక్కన ఉంటే నెల్లూరు వాళ్ళందరూ, ఒంగోలు వాళ్ళందరూ, గుంటూరు వాళ్ళందరూ ఇటు పక్కన ఉండేవాళ్ళు. పోరాటం చేస్తే ఆ గూడూరుకి వెళ్ళాలన్నా కూడా చేదరించుకునేవాళ్ళు. తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్తానికే నెల్లూరు వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు ఒకప్పుడు. మరి అట్లాంటి చరిత్ర కలిగిన నెల్లూరు వాళ్ళు ఎందుకు చేస్తారన్న ఇప్పుడు విడగొడుతున్నారంటే బ్రహ్మాండంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెల్లూరు చరిత్ర పురాణం తెలిసిన వాళ్ళు అయితే అది. ఎందుకు ఆ మాట అన్నానంటే చాలా సార్లు చూశాను నేను. అవతల గూడూరు సైడ్ కానీ అటు మొత్తం జంక్షన్ ఏంటంటే వేరు, ఇటు పక్కన వాతావరణం వచ్చేసి వేరు. ఓకేనా, పెద్ద వెంకయ్య నాయుడు గారు లాంటి పెద్ద కుటుంబాలు అక్కడ పుట్టిన చరిత్ర ఉంది. కాబట్టి ఇంత ఉండదన్న రభస. ఏంటంటే రాజకీయం చేయడం తప్ప, దాన్ని లాగాలని తప్ప జనాలకి మనస్ఫూర్తిగా లేదు.